ముఖేష్ అంబానీ 23,758 కోట్లు ఖర్చు పెట్టి ఐపీఎల్ ని మొబైల్లో టెలికాస్ట్ చేయడానికి బీసీసీఐ కు పే చేశాడు. అన్ని కోట్లు ఖర్చు పెట్టిన అంబానీ ఒక షాక్ ఇచ్చాడు. అదేంటంటే ఇక నుంచి మీరు ఐపీఎల్ ని ఫ్రీగా జియో సినిమాలో 4K లో చూడవచ్చు అని. ఒక్కసారిగా భారతీయుల మనసు నిండా సంతోషం. గతంలో ఐపీఎల్ ని చూడడానికి హాట్ స్టార్ కి నెలకి 300 కట్టి చూడాల్సి వచ్చేది, అది కూడా 1080p క్వాలిటీతో మాత్రమే. కానీ అదే ఐపీఎల్ ని జియో సినిమాలో 4K లో ఎలాంటి డబ్బులు కట్టకుండా చూడవచ్చు. అంబానీ 23,000 కోట్లు పెట్టి డిజిటల్ రైట్స్ ని కొని ఫ్రీగా ఇస్తే నష్టపోతారు కదా, మరి ఎందుకు ఇస్తున్నట్లు? ఈ రోజుల్లో 10 రూపాయలు ఇవ్వడానికి కూడా 10 సార్లు ఆలోచిస్తాం, అలాంటిది కొన్ని వేల కోట్లు పెట్టి మరి ఫ్రీగా ఇస్తున్నాడంటే దీని వెనక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి ఉంటాడు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రాఫిట్ లేనిదే ఏ బిజినెస్ మ్యాన్ కూడా బిజినెస్ చేయడు. అది అంబానీ అయినా, నువ్వైనా, నేనైనా, ఇంకెవరైనా. అంబానీ ఐపీఎల్ ని ఫ్రీగా మొదలుపెట్టి 60,000 కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు, జియో సినిమాతో మిగతా ఓటీటీ కంపెనీస్ ని పాతాళంలోకి ఎలా తొక్కబోతున్నాడు, అంబానీ మాస్టర్ ప్లాన్ ఏంటి అనేదే ఈ వీడియోలో తెలుసుకుందాం. అంబానీ మాస్టర్ ప్లాన్ తెలుసుకునే ముందు ఐపీఎల్ టీవీ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ ఇంతకు ముందు ఎంత ప్రైజ్ ఉండేదో తెలుసుకుందాం. 2008 నుంచి 2017 వరకు 10 సంవత్సరాలకు గాను టీవీ రైట్స్ కి సోనీ పిక్చర్స్ 8,200 కోట్లు పే చేసింది, అంటే సంవత్సరానికి 820 కోట్లు. 2018 నుంచి 2022కు అంటే 5 సంవత్సరాలకు టీవీ అండ్ ఇంటర్నెట్ లో టెలికాస్ట్ చేయడానికి 16,347 కోట్లు బీసీసీఐ కు పే చేసింది. కాకపోతే రిలయన్స్ ఓనర్ అయిన ముఖేష్ అంబానీ కేవలం మొబైల్లో ఒక్కదానిలో టెలికాస్ట్ చేయడానికే వయాకమ్ ద్వారా 2023 నుంచి 2027 వరకు 5 సంవత్సరాలకు గాను 23,758 కోట్లు పే చేశారు. ఇంకా టీవీ రైట్స్ కి టీవీ స్పోర్ట్స్ వాళ్ళు 23,575 కోట్లు పే చేశారు. ఇంతకు ముందు 16,347 కోట్లు ఉన్న బ్రాడ్కాస్ట్ రైట్స్ ని ఇప్పుడు ఏకంగా 48,390 కోట్లు ఖర్చు పెట్టారు. అంబానీ ఐపీఎల్ ని ఫ్రీగా టెలికాస్ట్ చేసినా అతనికి ఎలాంటి నష్టం కూడా రాదు. ఒక్కసారి 7 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2016లో అంబానీ ఫ్రీగా జియో సిమ్ ని తీసుకువచ్చాడు. డైలీ 1 GB డేటా ఫ్రీగా ఇచ్చాడు. అప్పట్లో అదే 1 GB డేటా కాస్ట్ ఆల్మోస్ట్ 300 ఉండేది. జియో కొద్ది నెలలు ఫ్రీగా ఇచ్చి జనాలు ఇంటర్నెట్ కి అలవాటు పడ్డ తర్వాత చార్జెస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఆటోమేటిక్ గా జనాలు ఇంటర్నెట్ కి అలవాటు పడ్డారు కాబట్టి ఇంటర్నెట్ జీవితంలో ఒక భాగంగా మారింది కాబట్టి చచ్చినట్టు రీఛార్జ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంబానీ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే 1000 కోట్లు సంపాదించాలి అని అస్సలు అనుకోడు. ముందు ఫ్రీ అని చెప్పి జనాలను పోగు చేస్తాడు. వాళ్ళకి మిగతా బ్రాండ్స్ తో కంపేర్ చేస్తే బెస్ట్ ప్రైజెస్ అండ్ ఆఫర్స్ ని ఇచ్చి దానికి ఎడిట్ చేస్తాడు. ఆ తర్వాత చార్జెస్ పెడతాడు. ఇది చూడడానికి కేజీఎఫ్ మూవీలాగా ఉంది కదా. జియో రాకముందు ఎయిర్టెల్, ఐడియా, వడా లాంటి టెలికాస్ట్ సంస్థలు టాప్ లో ఉండేవి. వన్స్ జియో ఫ్రీ ఇంటర్నెట్ టెలికాం సంస్థలకు దిగిందో లేదో ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ అన్ని కూడా జియో దెబ్బకు దివాలా తీసాయి. మొదట్లో అందరూ జియో లాస్ అవుతుంది అని అనుకునేవాళ్ళు, కానీ తీరా చూస్తే ఇండియాలోనే టాప్ టెలికాం సంస్థగా ఎదిగింది. ఇప్పుడు కూడా అంబానీ ఫ్రీ ఐపీఎల్ ని జియో సినిమాలోకి తీసుకువచ్చాడు. అయితే అంబానీ ఫ్రీ అని చెప్పి 60,000 కోట్లు ఎలా సంపాదించబోతున్నాడో తెలుసుకుందాం. నంబర్ 1, అడ్వర్టైజ్మెంట్. వరల్డ్ వైడ్ గా ఫేమ్ ఉన్న మన ఐపీఎల్ మధ్యలో యాడ్స్ వేయిస్తుంటారు కదా, ఆ యాడ్స్ వేయించడానికి కొన్ని కంపెనీస్ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది. ఒక సర్వే ప్రకారం ఐపీఎల్ ని యాక్టివ్ గా 30 నుంచి 40 కోట్ల మంది చూస్తున్నారు. ఎంతమంది ఉన్న చోట యాడ్ వేస్తే వాళ్ళ కంపెనీ పెద్ద మొత్తంలో ప్రమోట్ అవుతుంది. అలా 2020లో స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు ఐపీఎల్ మధ్యలో జస్ట్ 10 సెకండ్స్ యాడ్ వేయడానికి 12 లక్షలు ఛార్జ్ చేశారు. ప్రెజెంట్ 10 సెకండ్స్ యాడ్ కి 17 to 18 lakhs ఛార్జ్ చేస్తున్నారు. యాడ్ డ్యూరేషన్ ఎంత పెరిగితే ఖర్చు అంత పెరుగుతుంది. 1 minute యాడ్ కి 1,08,00,000 అవుతుంది. కొన్ని కంపెనీస్ అయితే స్లాట్ ని బుక్ చేసుకుంటాయి, అంటే ఒకేసారి 50 లేదా 60 కోట్లు పే చేసి అడ్వర్టైజ్ చేసుకుంటారు. అలా కొన్ని వందల కంపెనీస్ వాళ్ళు బ్రాండ్ అండ్ ప్రొడక్ట్స్ ని యాడ్ వేయిస్తారు. కాకపోతే జియో సినిమా కంపెనీస్ కూడా ఆఫర్ ఇచ్చింది. 50 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర మేము 30 కోట్లు మాత్రమే తీసుకుంటాం అని ఆఫర్ ఇచ్చింది. దీనివల్ల అంబానీకి నష్టం వస్తుంది కదా అంటే రాదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఎక్కువ కంపెనీ స్టార్ స్పోర్ట్స్ కంటే జియో సినిమాలోనే ప్రమోట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఎందుకంటే తక్కువ ప్రైస్ కే ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి. 2023లోనే 10 సెకండ్స్ యాడ్ కి ఎంత ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే 2027 వరకు కూడా జియో సినిమాలోనే ఐపీఎల్ టెలికాస్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇంకా యాడ్స్ కాస్ట్ ఎంత అవ్వచ్చో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంబానీ ఖర్చు పెట్టింది మొత్తం కూడా యాడ్స్ నుంచే వస్తుంది. నెంబర్ 2, డేటా ఆర్డర్. అంబానీ ఐపీఎల్ ని 4K లో స్ట్రీమ్ చేస్తున్నాడు. జనాలు ఒకవేళ 360pలో చూస్తే ఒక గంటకు చూడడానికి 300 MB to 400 MB వరకు కన్జ్యూమ్ అవుతుంది. అదే 720p క్వాలిటీలో చూస్తే 2 GB కన్జ్యూమ్ అవుతుంది. 1080pలో చూస్తే 3 GB కన్జ్యూమ్ అవుతుంది. హై క్వాలిటీ అయిన 4Kలో చూస్తే ఏకంగా 22 GB కన్జ్యూమ్ అవుతుంది. ఎలాగో డైలీ డేటా
1.5 GB నుంచి 2.5 GB వరకు ఉంటుంది కాబట్టి ఎవరైనా చూసినంతసేపు బెటర్ క్వాలిటీలోనే చూడడానికి ఇష్టపడతారు కాబట్టి మాక్సిమం 720p ఆర్ 1080p లోనే చూస్తారు. మ్యాచ్ కి 3 GB అనుకున్న 74 మ్యాచెస్ కి 222 GB అవుతుంది. అంటే ఒక్కొక్కరికి 1100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కరికే ఎంత డబ్బు ఖర్చు అయితే లైవ్ లో ఏకంగా 70 లక్షల నుంచి 2 కోట్ల మంది చూస్తారు. ఇలానే జియో ఫైబర్స్ అని, జియో 3D గ్లాసెస్ అని, రిలయన్స్ అని ఇంకా చాలా 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 బిజినెస్లు అయితే ఉన్నాయి.